హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గో డాట్ ఈరోజు మన టార్గెట్ వచ్చేసి టు స్కోర్ ఎ గుడ్ మార్క్స్ ఇన్ దిస్ ప్రిలిమ్స్ మార్క్ టెస్ట్. టెక్స్ట్ బుక్ .comలో ఫుల్ మార్క్ టెస్ట్ 13th అయితే మనం అటెంప్ట్ చేస్తున్నాం. ప్రీవియస్గా నా స్కోర్ మీరు చూడొచ్చు, 38 ఉంది. దాని ముందు స్కోర్ 52.25. ఎందుకంటే ఇక్కడ 52.25 ఉంది, నేను మెన్షన్ చేసినప్పుడు 53.25 ఎందుకు ఉంది అంటే దీన్ని 2 times అటెండ్ చేయాల్సి వచ్చింది చిన్న నెట్వర్క్ ఇష్యూ వల్ల. ఫస్ట్ రీజనింగ్ మొత్తం అటెండ్ చేసేస్తే 33 పాయింట్ ఎంతో వచ్చింది. దాని తర్వాత సెకండ్ టైం అటెంప్ట్ చేసినప్పుడు ఓన్లీ క్వాంట్ మాత్రమే అటెంప్ట్ చేశాను. సో ఆ రకంగా ఫుల్ మార్క్ అయితే ఇలాగ వచ్చింది. అరౌండ్ 53.50 ఎంతో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 10th మార్క్ టెస్ట్ వచ్చి 51. సో ఆ రకంగా స్కోర్ పెరగడం తగ్గడం అవుతుంది. కానీ ఈ రోజు రాయబోయే టెస్ట్ మాత్రం కొద్దిగా బాగా స్కోర్ చేయాలని ఫిక్స్ అయ్యాను. చూద్దాం ఎంత బాగా స్కోర్ చేస్తానని. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు నా అప్రోచ్, నా ప్లాన్ ఏంటంటే గేమ్ టెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సింగిల్ లైన్ క్వశ్చన్స్ స్టార్ట్ చేసేయాలి. ఆ తర్వాత పజిల్స్కి వెళ్ళాలి అనేది రీజనింగ్లో నా అప్రోచ్. అలాగే క్వాంటిక్ కూడా నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, ఫస్ట్ సింగిల్ లైన్ క్వశ్చన్స్ నాకు ఎన్ని వస్తే అన్నీ చేసేసి దాని తర్వాత డిఐ మీద కాన్సన్ట్రేట్ చేద్దామని నా నా అప్రోచ్. నేను నేర్చుకున్న దాని ప్రకారం చాలామంది యూట్యూబర్స్ కూడా అదే ఫాలో అవుతున్నారు. సో దానికి లేట్ చేయకుండా సోది ఆపేసి కానిచ్చేద్దాం. ఓకే, దాన్ ఓకే, ఫుల్ స్క్రీన్ తీసేస్తున్నా. కంట్రోల్ ఇది 100 పెట్టేస్తే సరిపోయింది. ఇక్కడే 10 seconds పోయింది. 1 2 3 4 5 1 2 3 4 5. ఓకే, ఇక్కడ ఉన్నాయి సింగిల్ క్వశ్చన్స్. ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్, ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్, ఆల్ క్యాట్స్ ఆర్ బ్యాట్స్, నో క్యాట్ ఈస్ ఫిష్, నో క్యాట్ ఈస్ ఫిష్, ఆల్ బ్యాట్స్ ఆర్ డాగ్స్, ఆల్ బ్యాట్స్ ఆర్ డాగ్స్ ఎప్పటికీ అవ్వదు. సమ్ ఫిష్ ఆర్ డాగ్, సమ్ ఫిష్ ఆర్ డాగ్ ఈజ్ నో, అది అవ్వదు. సో నైదర్ 1 నాట్ 2. క్యాట్ డాగ్, ఫిష్ డాగ్, నైదర్ 1 నాట్ 2 ఫాలోస్. ఓకే, ఇక్కడ ఏం చేద్దాము. ఆల్ బుక్స్ ఆర్ కాపీ, all books are copy, all pens are pencils, some copy is pen, all pens are pencils. Okay, some pen is book అవ్వదు. no pen is book, అది కూడా అవ్వదు. సో ఎయిదర్ ఆర్. సమ్ నాట్ వచ్చింది, పెన్ బుక్, ఎయిదర్ ఆర్. నెక్స్ట్ ఆల్ ల్యాప్టాప్స్ ఆర్ మొబైల్స్, all laptops are mobiles, only few mobiles are weeks, only few mobiles are weeks, some mobiles are weak, some mobiles are not weak. No weak is key, no weak is key. some mobiles are some mobiles are not keys, definitely కాదు. some mobiles are not keys, some mobiles are not keys, yes. Next, no laptop or key, నో ల్యాప్టాప్ ఆర్ కీ, అది మనకు చెప్పలేదు. సో రాంగ్, ఓన్లీ 1 ఫాలోస్. మేబీ ఇది రాంగ్ అయితే అవ్వచ్చు. నెక్స్ట్, హౌ మెనీ సచ్ pairs ఆఫ్ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ ద నెంబర్ విచ్ హ్యాస్ మెనీ నెంబర్స్ బిట్వీన్ forward and backward as they have between them in the numerical series. Okay, 3 6 1 4 5 2 7 9 3 4 5 6 7 8 9 0 7 8 9 0 1 2 1 2 3 4 5 6 4 5. Okay, 5 6 7 8 2 3 4 7 8 9 1 2 9 0 1 1 2 3 4 5 6 9 1 2 3 4 6. ఓ ఇలా కూడా అయిపోతుందా.
7, 8 ఒక స్టార్ పెడదాం అయితే. మార్క్ ఫర్ రివ్యూ. క్వశ్చన్ తెలిసినా సరే పెట్టలేదు. హౌ మెనీ పాసిబుల్ టు మేక్ ఓన్లీ వన్ మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్? 2, 3, 4, 10. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. RIP, right. One possible meaningful English word without the following will be the fourth letter of the word E. RIP. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 2, 3, 4. If it is possible to make one fourth letter of that word, RIPE, PEIR, అట్లేదు. మార్క్ ఫర్ రివ్యూ కొట్టుకున్నాం. నెక్స్ట్ A less than or equal to K, A to B less than or equal to B, B less than or equal to K అవుతుంది. నెక్స్ట్ F greater than D, F greater than less than అది అవ్వదు. సో ఓన్లీ 1 is true. S greater than K, at than H, H greater than K అవుతుంది. N greater than or equal to L, సారీ N greater than or equal to I అవ్వదు. ఓన్లీ 1 is true. M less than W, M కి E కొన్నా. ఓకే. M less than or equal to E less than W అవుతుంది. P greater than or equal to J, P greater than E greater than less than రెండు అవుతుంది. కాబట్టి ఓన్లీ 1 is true. ఇంకా సింగిల్ లైన్ క్వశ్చన్స్ అయితే ఏమీ లేవు. ఇంకా 19 minutes ఉంది. ఎంత వీలైతే అంత ఫాస్ట్గా చేసేద్దాం. Seated in a row, 8 persons. All of them are facing north. 8 persons. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Okay. J is sitting to the immediate left of M. M ki immediate left lo J. D is third to the right of D, and one of them is sitting at an extreme end of the row. D is third to the right of D. D ki 1, 2, 3 third right lo D ఉంది. D ki 1, 2, 3 third right lo D ఉంది. Okay. One person sits between B and O, and that person is not K. B కి ఓకి మధ్యలో ఒక పర్సన్ ఉన్నాడు. ఇక్కడ కే అవ్వకూడదు. బికి ఓకి మధ్యలో ఒక పర్సన్ ఉన్నాడు. ఆడు కే కాదు. ఓకే. దెర్ ఆర్ 2 persons sitting between B and T. బికి టీకి మధ్యలో 2 persons ఉండాలి. ఇక్కడ అవ్వట్లేదు. సో ఇది రాంగ్. J is not an immediate neighbor of D. J is not an immediate neighbor of D. కాబట్టి ఇక్కడ O వస్తే ఇక్కడ ఇమీడియట్ నైబర్ ఆఫ్ D అంటే ఇక్కడే O రావాలి. ఇక్కడ M, ఇక్కడ J రావాలి. ఇక్కడ K రావాలి. రిమైనింగ్ H ఇక్కడ రావాలి. సో who is sitting to the immediate left of D? Immediate left of D, O. How many persons are sitting between K and D? 3. Who among the following sits third to the right of M? 1, 2, 3, O. Which pair among the following does not belong to the group? B, D ఇద్దరు ఉన్నారు. K, M ఇద్దరు ఉన్నారు. O, M ఇద్దరు ఉన్నారు. M, H ఒకలే ఉన్నారు. J, H ఇద్దరు ఉన్నారు. ఓకే.
If all the persons are asked to sit in alphabetical order from left to right, then who will sit second to the right of K? చూద్దాం. B, C, D, E, F, G, H, I, J, K, M, N, O, P, Q, R, S, O, T. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? సెకండ్ టు ద రైట్ ఆఫ్ కే. కేకి సెకండ్ రైట్లో ఓ. ఓకే, నెక్స్ట్ చిల్డ్రన్ తెలియాలి అంటే కామన్ ఏమైనా ఉన్నాయా? లేదు. ఇక్కడ కామన్గా ఉండేది ఏఎక్స్. చిల్డ్రన్ అనేవాడు ఏఎక్స్. చిల్డ్రన్ అనేవాడు ఏఎక్స్. ఆన్ మ్యాట్ అంటే జెడ్సి డిడబ్ల్యూ. మరి బై అంటే ఏంటి? ఆన్ మ్యాట్ బై అంటే శాట్. ఓకే, కొద్దిగా సింపుల్గానే ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూస్ ద కోడ్ ఆఫ్ థాట్? ఓకే, చిల్డ్రన్ అంటే ఏఎక్స్ అయిపోయింది. షాగన్ అంటే ఎక్స్ఏ, అప్పుడు సిఎక్స్ అవ్వాలి థాట్కి. రైట్. వాట్ ఈస్ ద పాసిబుల్ కోడ్ ఫర్ చిల్డ్రన్ నిట్టెడ్ షాల్? ఏఎక్స్ కామన్. నిట్టెడ్ మ్యాట్కి అయితే జెడ్సీ ఉంది. నిట్టెడ్ అంటే వైబి, ఏఎక్స్ వైబి. సిఎక్స్ అయితే కాదు. ఏఎక్స్ వైబి ఎస్హెచ్ ఇక్కడ ఎక్కడైనా ఉందా? లేదు. ఇది ఎస్హెచ్. ఎక్స్ వైబి ఎస్హెచ్. ఓకే, నెక్స్ట్ 9 people PQRs are working on a company and 3 of them are marketing, finance and admin. Marketing, finance, admin. Minimum 2 people and maximum 4 people are working in the department. Minimum 2, max 4. Okay. R is not working in admin. ఓకే, ఆర్ ఎక్కడైనా ఉండొచ్చు. P is working in finance. V is not working in marketing and not with P also. అప్పుడు V ఇక్కడ రావాలి. W is not working in marketing. W ఎక్కడైనా రావచ్చు. X is working with P. Q and T working together but not in marketing. Q and T working. అప్పుడు QT ఎక్కడైనా రావాలి. QT ఎక్కడైనా రావాలి. వీళ్ళు టుగెదర్ అన్నమాట. S neither works with finance nor with V. ఫైనాన్స్ ఇక్కడ, అప్పుడు S ఇక్కడ రావాలి. W is not working with T. U is working with only one person. ఓకే, అప్పుడు R ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు, U ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. R ఇక్కడ ఫిక్స్. అలాగే మ్యాక్సిమం 4 అన్నాడు. W ఇక్కడ పెడితే QT ఇక్కడ వస్తుంది. W ఇక్కడ ఉంటే QT ఇక్కడ వస్తుంది. X అలాగే ఫిక్స్ కాబట్టి సరిపోయింది. మ్యాక్సిమం 4. U is working with only one person. సరిపోయింది. ఇప్పుడు మిగిలింది ఎవరు? PQ, R, S, T, U, V, PQ, RS. ఓకే, PQ, RS నలుగురు అయిపోయారు. 1 2 3 4 5 6 7 8 9 సరిపోయారు.
Okay, in which department maximum number of people working? In which department maximum number of people working? Finance. Right అయితే అయింది లేదంటే లేదు. Q works in which department? Admin. Who is the following works with US? Which department has least number of working? Department marketing. Department of yes. Least number. Who works in finance? RPWX. RP both 1 and 2. 20 అయిపోయాయి. ఓకే ఇది కూడా కాదు. 1 2 3 8 people are living in different floors. ఓకే డిఫరెంట్ ఫ్లోర్స్ అంటే ఇక్కడికి వచ్చాలి. లోవెస్ట్ ఫ్లోర్ నెంబర్ 1 8 7 6 5 4 3 2 1. ఓకే n lives on an odd numbered floor above the fourth floor. ఫోర్త్ ఫ్లోర్లో n ఎక్కడ ఒక పాసిబిలిటీ ఉంది. అబౌవ్ ఫోర్త్ ఫ్లోర్. ఓకే 3 persons live between n and l. 1 2 3 ఇక్కడ l. 1 2 3 ఇక్కడ l. Only one person lives between p and k, who lives just above n. Above n ఒక పర్సన్ ఉన్నాడు. Only one person lives between p and k, who lives above n. ఓకే k only one person lives ఇది ఒక పాసిబిలిటీ ఉంది. ఇంకొక పాసిబిలిటీ ఉంది. ఇక్కడ k, ఇక్కడ p, ఇక్కడ l. ట్రై చేద్దాం. O lives on an odd numbered floor. above n కాబట్టి ఓకే. O lives on an odd numbered floor. ఇక్కడ O వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ O వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ O వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ O వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే ఓన్లీ వన్ పర్సన్ లివ్స్ బిట్వీన్ P అండ్ Q. పీకి క్యూకి ఇక్కడ పాసిబిలిటీ లేదు. పీకి క్యూకి మధ్యలో ఓన్లీ వన్ పర్సన్. ఓకే who lives immediately above the floor on which L lives. Okay, M lives above J, who lives on third floor. M lives above J. ఓకే J థర్డ్ ఫ్లోర్లో ఉంటే M పైన ఉండాలి, O ఇక్కడ ఉండాలి. సరిపోయింది. హౌ మెనీ పర్సన్స్ లివ్ అబోవ్ P? 1 2 3 4. Okay, on which floor does M live? M 5. Who lives on the top floor? M. Next, how many persons live between M and J? 4 persons. Next, 4 of them belonging to certain group. Okay, N odd number, O odd number, J odd number, L odd number, P even number. Okay, next రాబోయే క్వశ్చన్. 8 persons are standing in a park at a distance G is 9 meters in the west of D. D కి వెస్ట్లో 9 meters వెస్ట్లో G ఉన్నాడు. B who is 16 meters in the north of E. 16 meters in the north of E. D is 10 meters in the west of H is 12 meters in the west of E. 9 ఇంకొక 3 H 12. D is 12 meters in the south of C. Okay, H ఉంది. I who is 10 meters in the south of H. Okay, D is 10 meters in the west of I.
D is 10 meters in the west of I. D is 12 meters in the south of C. 10 to C. Okay, next. What is the direction of I with respect to B? Southwest. ఇంకా ఫాస్ట్ కంప్లీట్ చేయ. వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ జీ? అందుకే ఎఫ్ ఎక్కడ ఉంది? ఎఫ్ ఈస్ 9 meters in the east of C. 9 meters in the east of 9 meters in the east of C. షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ అన్నారు కదా, ఇది 9. నెక్స్ట్ ఇక్కడ నుంచి 3 అంటే ఇది 4, ఇక్కడ 2 ఉంది, ఇది 9, 3, ఇక్కడ పైకి ఉన్నది 3. 16 minus 3 13. 4 షార్టెస్ట్ డిస్టెన్స్. x square is equal to 169 plus 16, 5, 8 root over 185. ఎటో పోయిందే, మార్క్ ఫర్ రివ్యూ. ఎటో పోయింది. If all the given words are arranged as per alphabetical order from right to left, which will be the fourth from the left side of the arrangement? Fourth adiga 3, 2, 1, 5. Alphabetical order IHC. Words O, P, R, V, W, X, XS, Q. Left side of the arrangement. When first and second letters of each word is interchanged, then how many words will start with a consonant? First and second letters. S, X, Q consonant, G, V, Y consonant, H, I, C consonant, G, R, D consonant, K, Y, J consonant. All sabhi. When all letters of each word is replaced by its immediate succeeding letter in the alphabetical series, then how many words have at least one vowel? How many words have at least one vowel? Maximum. Okay. X, Y, T, Q, Q, R, V, A, W, G, H, Y, Z, I, J, H, I, C, D, R, S, G, H, D, E, Z, L, K. At least one vowel. Only one. E, I. Okay, one vowel. Okay, 2. Rather 2. Which of the following letters is second succeeding letter of last letter of third word from the left side? Third word, last letter C. C తర్వాత second succeeding C, D, E. Okay. Third letter from the last letter of third word from the left side, C. Sorry. Next, 4 of the following 5 are alike in a certain way, hence X, S, I, C, V, Y, R, D, Y, J, X, S. In a family, 3 generations are there. ఇది రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఇదే చూద్దాం. G is 9 meters in the west of B.
O is 16 meters in the north of E. D is 10 meters in the west of I. I, who is 10 meters in the south of H. F is 9 meters in the east of C. 9 meters in the east of C. H is 12 meters in the west of E. 12 meters in the west of E. D is 12 meters in the south of D. సరిపోయింది. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 1 ఉంది. 1 అలాగే ఇది 9, ఇక్కడ 3, 1 3 4, అలాగే 4 స్క్వేర్ అంటే 16. షార్టెస్ట్ డిస్టెన్స్ ఇక్కడ 10 సరిపోయింది. అప్పుడు 2 అవ్వాలి. 2 అయితే 6 2 తీస్తే 14. 196 ప్లస్ 16 2 11 212 root 212 సరిపోయింది. సపోజ్ a person J is standing in the 16 meters east of C. Okay, 16 meters east of C. Then what will be the distance between J and the midpoint of H and E? 12 6. 12 by 2 అంటే 6. 3 కదా, ఇక్కడ 6 అవుతుంది. 7 9 16 వెళ్ళిపోయిందా. నెక్స్ట్ 1 ఇక్కడ 7 1 cube 1 square 2 cube 3 square 4 cube 5 square 6 cube. Find out the wrong number. 1 square 1 cube 2 cube 3 cube 27 ఉండదు. or 1 square 2 cube 3 square 4 cube 5 square 6 cube 36 wrong. 125 ఇదంతా 23, ఇక్కడంతా 1 10లోంచి 2 తీసి 21. నెక్స్ట్ ఇక్కడ 11లోంచి 2 తీస్తే 9, 6 తీస్తే 19, ఇక్కడ 2 ఇక్కడ 2 19, మళ్ళీ ఇక్కడ 2 తీస్తే ఇక్కడ 17 రావాలి. 7 1 సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ కూడా 2 తీస్తే 15 రావాలి. 15 తీస్తే 30 అవ్వాలి. ఇప్పుడు 33 రాంగ్ ఆన్సర్. ఓకే, 15 ఇక్కడ 15. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, 90 13, అలాగే ఇక్కడ 17 కరెక్ట్ కూడా 16 అవ్వాలి. 17 ఇక్కడ ఎంత అవ్వాలి 18. 7 10 17 ఇక్కడ -10 60 10 25 బాబోయ్, ఇక్కడ -15 ఏదో తేడా కొడుతుంది. తర్వాత చూద్దాం. నాట్ ఫర్ రివ్యూ. 90 10 + 5 + 8 13 4 12. ఓకే, -4 అలాగే 96కి 105కి +9 105కి ఇక్కడ 95 15 నుంచి 9 తీస్తే 6 8 తీస్తే 1 -16 ఇక్కడ ఎంత అవ్వాలి +25 89కి 25 యాడ్ చేస్తే 14 అవ్వాలి. 03
18 నుంచి 25 యాడ్ చేస్తే 14 114 అవ్వాలి. 114కి -36 చేస్తే 14 నుంచి 6 చేస్తే 8 సరిపోతాను 3 చేస్తే 7. నెక్స్ట్ 4 ఇక్కడ 8 ఉంది, 12 ఉంది, 8 12. నెక్స్ట్ 96 నుంచి 24 తీస్తే 70, 8 12 72, 12 72 4 2s 4 3s 12 2s 24, 4 3s 12 2s 24 3s 1 mark for review. X and Y started a business, invested 1 point, invested when the ratio 1:7, if 2/5 of the total profit is donated and Y's share is total profit 8. The 2/5 of the total profit donated to 16/5. Donated into 3/5 ఉంటుంది 75%. నెక్స్ట్ కూడా చూద్దాం. $33 11 3 33 మైనస్ ప్లస్ అంటే ప్లస్ 11 3 ప్లస్ 44 11 4 44 11 4 ఈక్వల్ టు ఇదే ఎక్కువ. నైన్ ఫైవ్ మైనస్ అంటే ప్లస్ మైనస్ 9 5 ఓకే 6 7 42 ప్లస్ మైనస్ 7 6 ఇదే ఎక్కువ ఇది కూడా ఓకే. 2x² 20 4 5 20 మైనస్ ప్లస్ అంటే ప్లస్ 4/2 అంటే 2, 5/2 అంటే 2.5. నెక్స్ట్ 6 2 3s ప్లస్ 2 3 ఈక్వల్ టు ఇదే ఎక్కువ. ఇది కూడా అన్నీ ఇదే వస్తున్నాయి. ఇంకా 4/2 5/2 అప్పుడు ఇక్కడ 4 ఇక్కడేమో 6 అప్పుడే అయినా ఇదే వస్తుంది రైట్. 54 9 6 54 ప్లస్ మైనస్ అంట మైనస్ ప్లస్ 9 6 54 మైనస్ అంటే మైనస్ ప్లస్ 12 11 12 11 12 అదొక 12 11 ఓకే. ఇప్పుడు -1 వస్తుంది. ఇదే ఎక్కువ ఇదే ఎక్కువ. అరే అన్నీ ఇదే వస్తుంది. ఎక్కడ తప్పు చేస్తున్నానా ఇటు? x² ప్లస్ 132 ప్లస్ మైనస్ ఎంత ప్లస్ మైనస్ అంటే మైనస్ ప్లస్
132 -1 రావాలి కాబట్టి 12 11 15 2 మైనస్ ప్లస్ అంటే ప్లస్ 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 17 అవ్వాలి 15 2 ఇదే ఎక్కువ ఇదే ఎక్కువ ఇదే ఎక్కువ ఇదే ఎక్కువ ఇక్కడ కూడా నైస్ అన్నీ క్వాంట్లు ఈరోజు చాలా తప్పులు లెగిస్తాయి 91 7 1 7 7 3 21 7 13 20 మైనస్ ప్లస్ అంటే ప్లస్ ప్లస్ అలాగే 8 1 8 8 1 8 8 3 24 ప్లస్ మైనస్ అంటే మైనస్ ప్లస్ ప్లస్ 13 ఈక్వల్ టు ఇదే ఎక్కువ ఇదే ఎక్కువ ఇదే ఎక్కువ సో అరే ఇది కూడా ప్లస్ 7 ప్లస్ 13 మైనస్ ప్లస్ అంటే ప్లస్ 8 ఈక్వల్ టు అన్నీ ఈరోజు వచ్చిన టెస్ట్లో అన్నీ కెనాట్ బి డిటర్మైన్కి వెళ్ళిపోయాయి అసలు ఏం చేస్తున్నానో ఏటో తెలియదు సింప్లిఫికేషన్ వచ్చారా బాబు సింప్లిఫికేషన్ రూట్ 12 25 4 3s 3 4s 12 3 5 minus 30 30 plus 4 5 4 9 10 plus 0.5 10.05 minus 40 into 10%, 40 into 10 by 100 0.0004 6.05 841 841 1 అంటే 1 కానీ 9 కానీ అవ్వాలి 8కి ముందు 2 స్క్వేర్ ఉంది 21 29 సో 29 అవ్వాలి 29 into 5 45 4 plus 10 14 145 plus 169 equal to x cube minus 44 minus 15 okay, let's see 14 minus 5 9 3 minus 1 2 minus 29 plus 29 అయిపోతుంది 9 18 5 3 18 5 23 okay 8 12 14 okay 343 7 14 into 2.5 14 into 2.5 25 by 10 2 144 into 5 by 2 2 7s 2 2s 5 2s 10 35 36 360 minus 289 అంటే 17 square 289 divided by 34 17 1 17 2s okay plus 360 minus 1 by 2 plus 3.57 by 276 42 ఎటు పోతుంది రే సంవత్సరం 17 square 256 289 17 square 17 divided by 32 1.5 into 0.5 1 by 2 0.5
సో 4 అంటే 402 minus 401.5. దోమలు పట్టుకుంటుంది ఎగ్జామ్ మానేసి. రూట్ ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ 47 25 1 కానీ 9 కానీ 47 అంటే 36 61 61 65 స్క్వేర్ 6 42 కాబట్టి 69 అవుతుంది. 69 minus 343 plus 625 is equal to 550. 16 నుంచి 8 చేస్తే 813. ఇప్పుడు ఇందులో నుంచి చేస్తే 2 యువతలు వెళ్ళిపోతే మైనస్ అవుతుంది కదా. 5 నుంచి 3 తీస్తే 2, 12 నుంచి 4 తీస్తే 8, 5 నుంచి 3 తీస్తే 2. ఇప్పుడు కూడా ప్లస్ ఉంది. 69 మైనస్ 9 6 అవుతుంది. 10 minus 9 1, 1 minus 2 అంటే minus 1 అంటే 9. 7 నుంచి 6 తీస్తే 1, 1 minus 8 7 అంటే ఇక్కడ 3, 2 2 0 1 0 3 9. తెలియదే. ఇంకా 12.4 అంటే ఇదేదో తేడాగా ఉంది. ఇది కూడా ఓకే, చాలా తక్కువ పెట్టావరా. చూద్దాం. 2 candidates appeared on one of them get 9 votes more than the other and his vote are 56% of the sum of the total votes obtained by them are 56% of ఇది A can do a plus B can do a piece of working 8 days, B plus C can do a piece of working 10 days, C plus A piece of working. How long will they complete in cooperating? 8 to 15, 30, 60, 120, 8 times 8 ones 8, 40 and 8 5s 40, 12, 15, 4s 60, 15, 8s 16. ఎంత అవుతుంది? 12, 8, 20, 35, 5 7s 5 2s 10, 5 4s 20, 7 3s 21, 3 by 7, 3 7. How long will they complete it cooperating? Okay, ఇంత 35 by 2 ఇంటూ 2 చేయాలి. అప్పుడు 2 48 by 7, 7 6 42, 6 42, 6 by 7, 6 by 7, 42, 48 by 7. Now 14. Find the difference between the total number of students learning Germany and that of Spanish in all 5 languages academy together. Difference between Germany, Spanish. ఇక్కడ డిఫరెన్స్ అంతా ఇక్కడ అన్నీ ఎక్కువ 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 ఇక్కడ ఒక దగ్గర మైనస్ 10. చూద్దాం. 55 వచ్చినలోంచి ఇక్కడ మైనస్ 10 చేయాలి. ఓకే, ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది? 25. ఇక్కడ 20 మైనస్ 10 అంటే 10 వేసాయి, కొత్త పోయింది. నెక్స్ట్ 75 25 ఉంది. ఇక్కడ 60 55 ఉంది. 5 5 5 3 4 6 6 5 11 1 1 5. Next, if in academy E
The ratio of girls to boys learning three languages is 2:3. Then find the total number of girls in academy. E ratio is same as all three classes, 2:3. Okay. Find the total number of girls. 3 by 5 into 80, 3 by 5 into 60, 3 by 5 into 70. 5 ones are 5, 5 6 are 30, 5 12s are 5 ones are 5, 5 4s are 20. 30 12, 30 12 42, 12s are 36, 30 18 48, 10 16 126. The total number of girls to boys for Yamma. 2 child 2 16s are 32, 2 12s are 24, 2 14s are 28, 10 4 1 6 80, 84. Next, find the number of students learning German in Academy D. 80 is what percent less or more than the French in Academy A. 40 or 50% more. Find the respective ratio between the number of students going to the Academy B, Academy B and the number of students Academy J. 80, 180, 100, 110, 160, 2 nines, 2. చాలా తక్కువ పెట్టానే. -8. Forty 6.549 అటెంప్ట్ చేశాను. 95% యాక్యురసీ పరంగా ఇట్ ఈస్ గుడ్, బట్ 46.5 అనేది చాలా తక్కువ. ఓవరాల్ కట్ ఆఫ్ ఎంత? 57 to 62 ఉందా? చాలా దూరంలో ఉన్నాం. ఎస్టిమేటెడ్ కట్ ఆఫ్స్ ఈడబ్ల్యూఎస్ చూద్దాం. 6 to 60 మధ్యలో ఉంది. జనరల్ అయితే 62, 2 మార్క్స్ తేడా. 17 ఎక్కడో తప్పు అయిందబ్బా. 48 49 పెట్టాను. సో యాక్యురసీ 95.92% వచ్చింది. దాని ప్రకారం యాక్యురసీ పరంగా గుడ్ అన్నాను. నెక్స్ట్ 17లో చూద్దాం. నెక్స్ట్ ఈరోజు ఈవినింగ్ ఇంకొక టెస్ట్ రాద్దామని ఉంది, కానీ ప్రాక్టీస్ ముఖ్యం. సో ఓకే, బై.